హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య బాబు కోసం పాలని తీసుకొని వెళ్తుంది. అదే టైంలో రుద్రాని, అనామిక, ధాన్యలక్ష్మి కావ్యని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. నీ పొజిషన్లో ఎవరైనా ఉంటే రాజ్ చొక్కా పట్టుకొని నిలదీసి ఇంటి పరువుని వీధిలో పెట్టేవారు. కానీ నువ్వు ఇంకా సైలెంట్గా ఉంటున్నావంటే ఖచ్చితంగా నీ మనసులో ఏదో దురుద్దేశం ఉంది. కావాలనే ఈ ఇంట్లో కోడలిగా ఉండాలనే నువ్వు ఇదంతా చేస్తున్నావని రుద్రాని, అనామిక మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు కావ్యని. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని వెళ్ళబోతూ ఉంటుంది కావ్య. కానీ నువ్వు నాకు సమాధానం చెప్పాలి. నేను ఈ ఇంట్లో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకపై రాజుకి, ఆ పసివాడికి ఎవ్వరూ సహాయం చేయకూడదని. కానీ నువ్వు ఈ పాలని తీసుకువెళ్తున్నావు అంటే నా మాటని నువ్వు మీరుతున్నావా అని అడుగుతారు అపర్ణాదేవి. కావ్య అపర్ణాదేవితో, చూడండి అత్తయ్య, తప్పు చేసింది మీ కొడుకు, శిక్ష పడాల్సింది మీ కొడుక్కి. కానీ ఆ పసివాడు ఏం చేశాడు? ఆ బాబు ఎందుకు శిక్షని అనుభవించాలి? ఈ ఇంట్లో ఎవ్వరూ ఆయనకి సహాయం చెయ్యకపోతే ఆయన కాదు బాధపడేది, ఆ బిడ్డ. ఆ పసివాడు ఆకలితో ఏడుస్తున్నాడు. ఆ పసివాడికి ఏం తెలుసని వాడిని శిక్షించే హక్కు, అధికారం మనందరికీ ఎక్కడ ఉంది అత్తయ్య? మీరు ఈ విషయంలో తప్పు చేస్తున్నారు అని అంటుంది కావ్య ధైర్యంగా. ఒక్కసారిగా పశ్చాత్తాపపడుతుంది అపర్ణాదేవి. నేను మిమ్మల్ని ఎదిరిస్తున్నాననుకోండి, తప్పు చేస్తున్నాననుకోండి, మీరు పెట్టిన గీతని దాటుతున్నాననుకోండి, ఏదైనా అనుకోండి, కానీ నాకు ఆ పసివాడి ఆకలే ముఖ్యం, ఇంకేది కాదు అని చెప్పి కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చూసావా వదినా, నీ కోడలే నిన్ను నిలదీస్తుంది. అయినా నీ కొడుకు చేసిన పనికి నీ కోడలు చేసిన పనికి కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందిలే అని అంటుంది రుద్రాని. రుద్రాని అని గట్టిగా అరుస్తుంది అపర్ణ. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. రుద్రాని, నేను ఎలా అయితే తప్పొప్పులని నిర్ణయిస్తానో, నేను ఎలా అయితే అందరికీ సమాంతరమైన న్యాయం జరగాలని కోరుకుంటానో, నా కోడలు కూడా ఆ విధంగానే ఆలోచిస్తుంది. కావ్య చెప్పిన దాంట్లో తప్పేముంది? రాజ్కి శిక్ష పడాలి కానీ ఆ పసివాడికి కాదు కదా. కావ్య చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం. కాబట్టి రాజుకి శిక్ష పడేటట్లే నేను ఏదైనా ఆలోచిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపర్ణ. అనామిక మనసులో, ఎవరికి శిక్ష పడినా న్యాయం జరిగేది, లాభం పొందేది నా భర్తే కదా. ఖచ్చితంగా ఈ ఆంటీ ఇంత ఆవేశంగా వెళ్తుందంటే బావగారిని ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి పొజిషన్ నుండి కిందకి దించేస్తారు. వెంటనే నా భర్తని మహారాజుని చేస్తాను, నేను మహారాణినవుతాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అనామిక. ఇది ఇలా ఉండగా కావ్య రాజ్ రూమ్లోకి వస్తుంది. పాలను తీసుకొని వచ్చేలోపు పాపం ఇంకా బాబు అయితే ఏడుపు ఆపడు. అలా రాజ్ అయితే ఆ బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాడు. కావ్య రాజ్కి ఆ పాల బాటిల్ని ఇస్తుంది. ఇంకా రాజ్ పాపం ఆ బాబుకి పాలు తాగిస్తూ ఉంటాడు. బాబు పాలు తాగుతూ ఉంటాడు. కావ్య వెళ్ళిపోబోతూ ఉంటుంది. థ్యాంక్స్ అని అంటాడు రాజ్. మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నా మనసులో ఉన్న చాలా సందేహాలకు మీరు జవాబు ఇవ్వాలి అని అంటుంది కావ్య. ఇంకా బాబు మిల్క్ తాగేసి నిద్రపోతాడు. అలా బాబుని నిద్రపుచ్చి రాజ్ కావ్యతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఏం ప్రశ్నలు అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు, కానీ నువ్వు అడిగే ఏ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు అని అంటాడు రాజ్. సమాధానం ఎందుకు ఉండదు? నేను అడిగేది మిమ్మల్ని పీకు తినే ప్రశ్నలు కాదు, రెండు ప్రశ్నలు. అసలు ఈ బాబు కన్న తల్లి ఎవరు? మీరు నిజంగా ఈ బాబు మీ అబ్బాయేనా, లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో మీరు ఒప్పుకోవాల్సి వస్తుందా? ఈ ప్రశ్నలకి జవాబు తెలిసేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను అని అంటుంది కావ్య. కళావతి, చెప్తున్నాను కదా, నేను ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేను. సమాధానం లేని ప్రశ్నగా నిలువెత్తుగా నేను నిల్చొని ఉన్నాను అని అంటాడు రాజ్. సమాధానం చెప్పకుండా తప్పించుకొని ఎన్నాళ్ళు తిరుగుతారండి? ఒకరోజు, 2 రోజులు, కొన్ని నెలలు. ఈ బాబు పెరిగి పెద్దవుతాడు, అమ్మ ఎవరు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు మీ సమాధానం ఏంటి? మీ అమ్మగారే మిమ్మల్ని దూరం పెడుతున్నారు, ఈ ఇంటి వారసత్వం మీకు లేదని ప్రకటించారు, ఈ బిడ్డని ఒక అనాథగా ప్రకటించారు. అలాంటిది ఇన్ని సవాళ్ల మధ్య, ఇన్ని ముడుల మధ్య మీరు ప్రశాంతంగా ఉండగలరని, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వగలరని మీరు ఎలా అనుకుంటున్నారు?
మీ భార్యగా ఈ ప్రశ్న అడిగే హక్కు నాకుంది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది అని అంటుంది కావ్య. చూడు కళావతి, నేను ఒకసారి నా మనసులో ఏదైనా ఫిక్స్ అయితే అదే ఉండిపోతుంది. నా వల్ల నువ్వు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. నీ మానసిక ప్రశాంతత నీకు ఎంత ముఖ్యమో ఈ బిడ్డ ఈ ఇంటి వారసుడిగా పెరగడం కూడా నాకు అంతే ముఖ్యం. నీకు కావాల్సింది మనశ్శాంతే కదా, నీకు కావాల్సింది ప్రశాంతతే కదా, తీసుకో అని రాజ్ తన దగ్గర ఉన్న డివోర్స్ పేపర్స్ని అలా ఇంకా పైకి తీసి కావ్యకి చూపిస్తారు. కావ్య ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. రాజ్ కావ్య ఇచ్చిన డివోర్స్ పేపర్స్పై సైన్ చేస్తాడు. సైన్ చేసి కావ్య చేతిలో పెడతాడు. చూడు కళావతి, నీపై నాకు ఎలాంటి కోపం లేదు, ద్వేషం లేదు. కానీ ఈ సవాళ్ళని ఎదుర్కొంటూ నాతో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రశాంతంగా నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను అని అంటాడు రాజ్. ఇంకా కావ్య ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. కావ్యకి కన్నీళ్లు ఆగవు. కానీ వెంటనే కావ్య, మీరు చెప్పే సమాధానం ఇదా అని అంటుంది. చూడు కళావతి, దీనికి మించిన దారి నాకు ఇంకొకటి కనిపించలేదు. కావ్యకి చాలా కోపం వస్తుంది. రాజ్ కళ్ళ ముందే ఆ డివోర్స్ పేపర్స్ని చించేసి రాజ్ మొహాన విసిరి కొడుతుంది కావ్య. రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, నా గురించి మీరు ఏమనుకుంటున్నారండి? ఏమనుకుంటున్నారు? ఒక బిడ్డని తీసుకువచ్చి వీడే నా వారసుడు, వీడు నా రక్తం అని చెప్పి మీరు మీ పని చేసుకుంటూ ఉంటే మిమ్మల్ని చొక్కా పట్టుకొని అందరి ముందు నిలదీసి మీ పరువు తీసి మీ పరువు బజారుకి ఈడ్చి మీరు విడాకులు ఇస్తే నోరు మూసుకొని తీసుకొని వెళ్ళిపోయి మీకు డబ్బులు ఆశించే లాంటిదాన్నని నేను అనుకుంటున్నారా మీరు? ఈ అందరూ వేరు, ఈ కావ్య వేరు. నాకు ప్రశ్నలకి సమాధానం దొరికేంత వరకు ఈ ఇంటి నుండి నేను కదిలేదే లేదు. ఆ విషయం మీకు అర్థం అవ్వాలని ఈ డైవర్స్ పేపర్స్ని చించేశాను. చూడండి, మీరు ఎన్నాళ్ళైనా తప్పించుకోగలరు, కానీ ఈ కావ్య ముందు మీరు తప్పించుకోలేరు. నాకు రావాల్సిన సమాధానం, నాకు తెలియాల్సిన నిజం, మీరు దాచిపెట్టిన మీ గతం, ఇవి తెలుసుకునేంత వరకు నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను, ఈ ఇంట్లోనే ఉంటాను, మీకు భార్యగానే ఉంటాను. మీరు తెలిసి తెలిసి తప్పు చేయరని నా మనస్సాక్షి చెప్తుంది. ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికో నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికో మీరు నాకు విడాకులు ఇవ్వాలనుకుంటే నేను ఊరికే వదులుతానా? లేదు, లేనే లేదు, సమస్యే లేదు. ఇకపై మన మధ్యలో విడాకులు అనే ప్రస్తావనే రాకూడదు. మీరు మీలా ఉండండి, నేను నాలా ఉంటాను. మీరు ఎప్పుడు సమాధానం చెప్తారో ఆ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉంటాను. అజ్ఞాత వారసుడి గురించి ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. రాజ్ ఆలోచనలో పడతాడు. అసలు ఈ కళావతి మనస్తత్వం ఏంటి? తన స్థానంలో ఎవరున్నా చాలా పెద్ద గొడవే జరిగేది. కానీ నేను ఎన్ని చేస్తున్నా, నాకు నచ్చట్లేదని ఎంత చెప్తున్నా, ఒక బిడ్డనే ఇంటికి తీసుకువచ్చినా కళావతి ఎందుకు నన్ను ఇంకా ఇంకా అర్థం చేసుకుంటుంది? అంటే కళావతిని నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా అని రాజ్ ఆలోచనలో పడతాడు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా అందరూ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. రుద్రాని మాత్రం మళ్ళీ ఇంట్లో ఒక చిచ్చు రాజేయబోతుంది. ఎంతో ప్రశాంతంగా ఉంది అని మనసులో అనుకుంటుంది. సుభాష్, ప్రకాష్ వీళ్ళందరూ ఇంకా వాళ్ళ వర్క్ చేసుకుంటూ ఉంటారు. రాజ్ అలా ఇంకా బాబుని నిద్రపుచ్చి ఇంకా అలా తనైతే హాల్లోకి వస్తారు. సుభాష్ గారు మర్చిపోయి రాజ్తో, రేయ్ రాజ్, రేపు ఇంపార్టెంట్ క్లయింట్స్తో మీటింగ్ ఉంది, గుర్తుంది కదా, ప్రిపేర్ అవ్వు అని చెప్తారు. ఇంకా అపర్ణాదేవి ఏవండి అని గట్టిగా అరుస్తుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటండి, నేను చెప్పిన మాటని మర్చిపోయారా? ఇకపై వీడు మన వారసుడు కాడని మీకు చెప్పాను కదా, అలాంటిది రేపు క్లయింట్స్ గురించి వాటి గురించి వీడికెందుకు చెప్తున్నారు అని అంటారు అపర్ణాదేవి. ఇంకా సుభాష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మమ్మీ అని అంటాడు రాజ్. వద్దు, నన్ను అలా పిలవద్దు. నన్ను అలా పిలిచే హక్కుని నువ్వు కోల్పోయావు. ఏ రోజైతే నీ వారసుడు పుట్టుకొచ్చాడో నా వారసత్వం మంటలో కలిసిపోయింది. నువ్వికపై నన్ను అలా పిలిచే అర్హత నీకు లేదు. ఈ ఇంట్లో ఒక గాజు బొమ్మగా, ఒక అతిథిగా మాత్రమే నువ్వు ఉంటావనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఏవండి, నేను చెప్తున్నాను, రేపటి నుండి ఈ స్వరాజ్ అతిథి, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి
ఎండీగా ఉండడం నాకు ఇష్టం లేదు అని అంటుంది అపర్ణ. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. అపర్ణ అని అంటారు ఇందిరాదేవి. అవునత్తయ్యా, నేను తీసుకోవాల్సిన నిర్ణయం నేను తీసుకున్నాను. రేపటి నుండి రాజ్ కంపెనీ బాధ్యతల నుండి తొలగిపోతాడు. రాజ్ కంపెనీని చూసుకోవడం నాకు ఇష్టం లేదు. ఏవండి, మీరే ఒక మంచి ఎండీని ఎన్నుకొని వారికి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీని చేయండి అని చెప్పి అపర్ణ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. డాడీ అని అంటాడు రాజ్. రాజ్, మీ అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, నువ్వేం బాధపడద్దు అని అంటారు సుభాష్. లేదు డాడీ, మమ్మీ ఎప్పుడు కరెక్ట్గానే మాట్లాడుతుంది. నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీగా రాజీనామా చేస్తాను అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు రాజ్. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. అనామిక మాత్రం ఎస్ అని మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెంటనే అనామిక వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తుంది. హలో మమ్మీ అని అంటుంది. ఏంటమ్మా బేబీ, ఎప్పుడు సంతోషంగా లేకుండా బాధగానే కాల్ చేసేదానివి, ఇవాళ నీ గొంతు సంతోషంతో మునిగి తేలుతుంది. ఏదైనా గుడ్ న్యూసా అని అడుగుతారు అనామిక వాళ్ళ మమ్మీ. గుడ్ న్యూస్ కాదు మమ్మీ, సూపర్ గుడ్ న్యూస్. ఆ రాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీగా రాజీనామా చేస్తున్నాడు అని అంటుంది అనామిక. అవునా, వావ్, ఇది నిజంగా మనకి గుడ్ న్యూస్ బేబీ అని అంటారు అనామిక వాళ్ళ మమ్మీ. ఇకపై ఖచ్చితంగా అందరి నిర్ణయం ప్రకారం కళ్యాణ్నే ఎండీని చేస్తారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది అని అంటుంది అనామిక. అదే నిజమైతే ఇంకా ఇల్లంతా నీ చేతిలో ఉన్నట్లే. అందరూ నువ్వు చెప్పింది వినాల్సిందే. బేబీ, మనకి మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. ఇకపై నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎవ్వరితో గొడవ పెట్టుకోవద్దు, ఎందుకంటే రాజ్ తర్వాత ఇంటి వారసుడు కళ్యాణే కాబట్టి. సరే మమ్మీ, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఓకే బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసి వెనక్కి తిరుగుతుంది అనామిక. అక్కడ కళ్యాణ్ కనబడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక. ఇన్నాళ్ళు నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అనుకున్నాను, కానీ నీ మనసులో ఉన్న రూపమేంటో, నీ నిజస్వ రూపమేంటో నాకు ఇవాళ అర్థమైంది అని అంటాడు కళ్యాణ్. కళ్యాణ్, ఇప్పుడు నేనేమన్నాను? నువ్వు ఎండీ అయితే నేను హ్యాపీ కదా అని అంటుంది అనామిక. అంటే కేవలం డబ్బు కోసం మాత్రమే అనామిక నన్ను పెళ్లి చేసుకున్నావు? మరి ఎందుకు? నేనంటే ఇష్టం, నా కవితలంటే ఇష్టమని ఇన్నాళ్ళు పెళ్లికి ముందు నాతో అలా మాట్లాడావు అని అంటాడు కళ్యాణ్. కళ్యాణ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం కళ్యాణ్, ఐ లవ్ యూ కానీ అని అంటుంది అనామిక. వద్దు, ఏమీ మాట్లాడొద్దు, నాకు ఇప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి, ప్లీజ్. ఇక నువ్వు నిన్ను సమర్థించుకోవడం ఆపే అనామిక అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఇంకా అనామిక నిజం తెలిసిపోయిందా, లేకపోతే ఏం మాట్లాడుతున్నాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది అనామిక. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. స్వప్న విజయవాడ నుండి ఇంటికి తిరిగి వస్తుంది. అమ్మయ్యా, ఇప్పుడు హ్యాపీగా ఉంది, మా ఫ్రెండ్ పెళ్ళి బాగా జరిగింది అని స్వప్న కూల్ అవుతూ ఉంటుంది. కావ్య ఇంకా అలా స్వప్న దగ్గరికి వస్తుంది. ఏంటి కావ్య, ఏంటి డల్గా ఉన్నావు? ఓ, నేను నీ పెళ్లి రోజుకి లేననా? సారీనే, తెలుసు కదా నాకు అది ఎంత క్లోజ్ ఫ్రెండో, దాని పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది, తప్పలేదు. అయినా ఎందుకింత డల్గా ఉన్నావు అని అడుగుతుంది స్వప్న. ఇంకా అందరూ సైలెంట్గా ఉంటారు. అప్పుడే ఒక బాబు ఏడుపు వినిపిస్తూ ఉంటుంది స్వప్నకి. ఏంటి, ఏదో బాబు సౌండ్ వినపడుతుంది, ఏంటత్తా నువ్వు ఎవరైనా తీసుకువచ్చావా ఏంటి బాబుని అని అడుగుతుంది కావ్య. స్వప్న ఇంక రుద్రాని, నేనెందుకు అలా చేస్తాను, నాకు ఆల్రెడీ ఎదిగిన ఒక కొడుకు నువ్వు ఉన్నావు కదా, ఇంకొక బాబుని నేనెందుకు తీసుకొస్తాను అని అంటుంది రుద్రాని. మరి ఎవరి బాబు, ఎవరైనా దత్తత తీసుకున్నారా అని అడుగుతుంది కావ్యని స్వప్న. కావ్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. రాజ్ అలా ఇంకా బాబుని తీసుకొని వస్తూ ఉంటాడు. రాజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వప్న. రాజ్, ఎవరి బాబు అని అడుగుతుంది. ఇంకా రాజ్ ఏం సమాధానం చెప్పలేకుండా సైలెంట్గా ఉండిపోతాడు. రుద్రాని స్వప్నతో, స్వప్న అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఈ బిడ్డ ఎవరో కాదు, రాజ్ కన్న కొడుకు, రాజ్ రక్తం. ఈ బాబుని చుట్టరికంగా తీసుకురాలేదు, రాజ్తో పాటే ఉండిపోవడానికి తీసుకువచ్చాడు అని అంటుంది రుద్రాని. ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోతుంది. రాజ్, నువ్వు ఇలా చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. అయినా మా కావ్యకి అన్యాయం చేయాలని నీకు ఎలా అనిపించింది రాజ్ అని అడుగుతుంది స్వప్న. చూడు స్వప్న, నేను ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేను,
అని అంటాడు రాజ్. అదేంటి అలా ఎలా వదిలేస్తారు? అయినా పిచ్చిదానా, నీ వల్లేనా ఇదంతా అయ్యింది? మొదటి నుండి రాజ్ని ఎంతో ప్రేమించావు పెళ్ళైనప్పటి నుండి, కానీ ఆ ప్రేమని సరిగ్గా వ్యక్తపరచుకోవడమో రాజ్తో మాట్లాడడమో చేయలేదు. కాబట్టే నిన్ను అలుసుగా తీసుకొని ఈ పెద్ద మనిషి ఇలా చేశాడు. అయినా నీకే బుద్ధుండాలే అని అంటుంది స్వప్న. కావ్య వెంటనే అక్క, ఏం చేయాలో నాకు బాగా తెలుసక్కా, నాకు తెలుసు. నేను ఊరికే వదులుతాననుకుంటున్నావా? నా ప్రశ్నలకి సమాధానం వచ్చేంత వరకు నేను వదలనక్కా అని అంటుంది కావ్య. అయినా నువ్వు ఇంకా శిలా విగ్రహంలా ఎలా ఉంటున్నావో నాకు అర్థం కావట్లేదు. మంచితనం ఎప్పటికైనా ముంచుతుందని ఇప్పటికైనా తెలుసుకోవే పిచ్చిదానా అని చెప్పి స్వప్న ఇంకా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా సుభాష్, ప్రకాష్, పెద్దవాళ్ళందరూ ఇందిరాదేవి, సీతారామయ్య గారు వీళ్ళందరూ ఇంకా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి నెక్స్ట్ ఎండీ ఎవరైతే బాగుంటుంది అనే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని హాల్లోకి వస్తారు. అదే టైంకి ఇంకా అందరినీ హాల్లోకి రమ్మని చెప్తారు. రాజ్, కావ్య, కళ్యాణ్, అనామిక, రుద్రాని, రాహుల్, స్వప్న, అపర్ణాదేవి అందరూ హాల్లోకి వస్తారు. ఇంకా అప్పుడే సుభాష్, రాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీగా రిజైన్ చేశాడు కాబట్టి దుగ్గిరాల ఇంటి 2వ వారసుడిగా ఇన్నాళ్ళు కొనసాగుతున్న కళ్యాణ్ని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీగా చేయాలని మేమందరం నిర్ణయించుకున్నాం అని చెప్తారు సుభాష్. ఇంకా ధాన్యలక్ష్మి అండ్ అనామిక అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కళ్యాణ్ మాత్రం పెదనాన్న అని అంటారు. రేయ్, ఇన్నాళ్ళు రాజు ఉన్నాడు కాబట్టి మేము నిన్నంతగా పట్టించుకోలేదురా, కానీ ఇప్పుడు కంపెనీ బాధ్యతలు నువ్వు చూసుకోవాల్సిన టైం వచ్చింది. కవితలంటావా, పొద్దున్నుండి సాయంత్రం వరకు ఆఫీస్కి వెళ్ళు, సాయంత్రం నీకు నచ్చిన పని చెయ్యి, అంతేకాని కంపెనీని చూసుకోనని మాత్రం చెప్పొద్దు అని అంటారు సుభాష్. కళ్యాణ్, మీరందరూ కలిసి నాకు ఈ మహారాజు పట్టాభిషేకం ఇవ్వాలని అనుకుంటున్నారు. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి నన్ను ఎండీ చేయాలని మీరందరూ కోరుకున్నారు. నాపై మీకు ఇంత కేరింగ్ ఉన్నందుకు, నాకు ఇంత పెద్ద బాధ్యతల్ని అప్పచెప్పినందుకు నేను మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను పెదనాన్న, నాన్నమ్మ, తాతయ్య. మీరందరూ ఎప్పుడూ ఈ ఇంటి బాగు గురించే ఆలోచిస్తారు. అన్నయ్య తర్వాత ఈ ఇంటికి తగిన వారసుని నేనే అని మీరు నన్ను గుర్తించారు. ఈ ఇంటి వారసుడిగా నన్ను గుర్తించి మీకు ఉన్న బరువు బాధ్యతల పెద్ద పీఠాన్ని నాకు అధిష్ఠించమని చెప్తున్నారు. మీరు అనుకున్న దాంట్లో, కోరుకున్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఈ ఇంటి వారసుడిగా నాకు ఆ హక్కు, ఆ అధికారం ఉన్నాయి కాబట్టి. కానీ మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్న ఒక విషయం ఏంటి అంటే, నేను ఈ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీగా ఉండాలనుకోవటం లేదు. మీరు నన్ను బలవంతంగా చేయాలనుకుంటున్నారు. కానీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అన్నయ్య తర్వాత ఎండీగా ఉండే అర్హత ఒకే ఒక్కరికి ఉంది. అది అని కావ్య వైపు నడుచుకుంటూ వెళ్ళి కావ్యని చూపిస్తాడు కళ్యాణ్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీరు నన్ను ఎండీని చేయాలనుకుంటున్నారు కాబట్టి నా తరపున నేను మా వదినని ఈ అధిష్ఠించమని, ఈ పొజిషన్లో కూర్చోమని, ఎండీగా అవ్వమని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అని అంటాడు కళ్యాణ్. కళ్యాణ్ తీసుకున్న డెసిషన్కి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అలా పాపం కళ్యాణ్ కావ్యని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీగా ఉండమని అందరితో చెప్తాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.